నీతి కథలు ఫలించిన పన్నాగం. కమలాపురం జమీందారుకు పాపయ్య అనే నౌకరిపై తన రహస్య పత్రాలలోని విషయాలను వెల్లడి చేస్తున్నట్లు అనుమానం కలిగింది. ముందు రోజు దివాన్తో మాట్లాడి మర్నాడు పాపయ్యను పిలిచి ఒక పత్రాలున్న కవర్ను దివాన్కిచ్చి రమ్మన్నాడు. అలవాటు ప్రకారం పాపయ్య ఎవరూ లేని ప్రదేశంలో కవరు తెరిచి రహస్యాన్ని చదివి ఆశ్చర్యపోయాడు. అందులో వెంటనే పాపయ్యకు 200 రూపాయలు బహుమతిగా ఇవ్వమని రాసి ఉంది. కవరు యథాప్రకారం మూసివేసి ఉత్సాహంతో దివాన్ వద్దకు వెళ్ళాడు పాపయ్య. దివాను కవర్ అందుకొని రహస్యాన్ని చదివి పైకి ఏ భావమూ కనిపించనీయకుండా ఉన్నాడు. మీది మిక్కిలి పనులు సక్రమంగా చేయలేదంటూ పాపయ్యపై మండిపడి వట్టి చేతులతో పంపివేశాడు. పాపయ్య కోపంతో కుతకుతలాడి జమీందారు వద్దకు వచ్చి, జమీందారు గారు, దివాను గారు మీ ఆజ్ఞలను శిరసావహించలేదు. బహుమతిగా పాపయ్యకు 200 రూపాయలు ఇచ్చి పంపమని మీరు రహస్యపత్రంలో వ్రాసి పంపితే అతడు నాకు రూపాయలు ఇవ్వకుండా చీవాట్లు పెట్టి పంపాడు. అతడి అలక్ష్యాన్ని గమనించండి, నాకు న్యాయం కలిగించండి అని లబోదిబోమంటూ ఫిర్యాదు చేశాడు. జమీందారు కోపంతో పైకి లేచి, పాపయ్య, ఏమిటి మాట్లాడుతున్నావు? దివాను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాడు. ఆయన గురించి నౌకరివి, నువ్వు మాట్లాడుతున్నావా? దివాన్ నా మాటను ఎప్పటికీ కాదనడు. నేను చెప్పిన పనిని చెప్పినట్లు చేస్తాడు. ఇకపై ఇలా పిచ్చిగా మాట్లాడకు అన్నాడు. జమీందారు గారు, నన్ను మన్నించి నా మాటలు కొంత శాంతంగా వినండి. మీరు దివాను గారి వద్దకు ఒక రహస్య పత్రాన్ని ఇవ్వమని పంపారు కదా, దాని ప్రకారం ఆయన 200 రూపాయలు ఇవ్వకుండా బాగా తిట్టి పంపాడు. ఇది అన్యాయం కదా అన్నాడు పాపయ్య. నీకు 200 రూపాయలు ఇవ్వమని రాశానా? నాకు సరిగా గుర్తు రావడం లేదు. అయినా రహస్యపత్రంలో రాసినది నాకు దివాను గారికి మాత్రమే తెలియాలి. అది నీకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగాడు జమీందారు. పాపయ్య భయపడుతూ, నన్ను క్షమించండి, నా బుద్ధి గడ్డి తిని ఈ రహస్య పత్రాన్ని చదివాను. అయినా అందులో ఉన్నది నా గురించి సంగతే కదా, అందులో తప్పేమీ లేదనుకొని దాన్ని దివాను గారికి ఇచ్చాను అన్నాడు. ఓహో, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నేను పంపే ప్రతి రహస్యపత్రాన్ని నువ్వు ముందుగా చదువుతున్నావన్నమాట. ఇప్పుడు నీ గుట్టు బయటపడింది. ఇలాంటి వాడు నా దగ్గర ఉండకూడదు అన్నాడు. జమీందారు అనుమానం యథార్థమైంది. పాపయ్యను ఉద్దేశించి, పాపయ్య, నీ గుట్టు రట్టు చేయడానికే నేను ఈ పన్నాగం పన్నాను. రహస్యాలు బట్టబయలు చేసే నౌకర్లు నా జమీందారీలో ఉండకూడదు. రహస్య పత్రాలలోని రహస్యాలు నీవు తెలుసుకుంటున్నావని నాకు ఇప్పుడు రుజువైంది. అందుకే నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను అని చెప్పాడు. పాపయ్య తన తెలితొక్కతనాన్ని గ్రహించి మారు పలకలేకపోయాడు. జమీందారు అతడికి అవకాశం ఇవ్వకుండా జైలు శిక్ష విధించగలను, వెళ్ళిపో అని బెదిరించాడు. పాపయ్య దాంతో తోక ముడుచుకొని ఇంటివైపు దౌడు తీశాడు.